ఇక మార్నింగ్ లేవగానే అసలు బ్రష్ చేసుకొని తినాలంటే మన పెద్దోళ్ళకే సరి తినబుద్ధిగా తినలేము. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు అప్పటికప్పుడు నిద్రమోహంతో లేపి వాళ్ళ మొహం బ్రష్ చేయించి అప్పటికప్పుడు తినిపించి సరిగ్గా తినరు వాళ్ళు. అప్పుడు బస్సు ఎక్కించి మనం పంపిస్తే వాళ్ళ పరిస్థితి ఎట్లుంటుందో మీరు గ్రహించుకోండి ఒకసారి. ఇంకో వాళ్ళు ఒక కనీసం బస్సు ఎక్కించి పంపిస్తారంటే కనీసం ఒక 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు డిస్టెన్స్ వాళ్ళు ట్రావెల్ చేయాలి. వాళ్ళ కడుపు అంతా ఎట్లా ఉంటుందో వాళ్ళు ఒక రోజు అది ఎంత నరకమో చూడండి. ఓకేనా. ఇంకో విషయం, వాళ్ళు పెద్ద పెద్ద స్కూల్ బ్యాగులు వేసుకొని బరువులు మోస్తూ ఉంటారు. సో నేను అనేది ఏంటంటే చిన్న పిల్లగాళ్ళని ఒక 5th క్లాస్ పిల్లగాళ్ళలోపు బస్సులు ఎక్కియటం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ బంద్ చేయండి. హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఏంటంటే, ఈరోజు మనం మాట్లాడుకునే విషయం ఏంటంటే పిల్లల స్కూల్ గురించి. అంటే ఆల్రెడీ పిల్లగాళ్ళు 10th క్లాస్ దాటారనుకో కొంచెం క్లారిటీ వస్తూ ఉంటుంది. ఎక్కడ కాలేజీలో వాళ్ళ స్టామినా ఏంటి, వాళ్ళు ఎంతవరకు చదువుతున్నారు, వాళ్ళ క్యాపబిలిటీ ఏంటి, ఏ కాలేజీలో చదివిస్తే బాగుంటుంది, మెడిసిన్ చేపియాలా, ఇంజనీరింగ్ చేపియాలా, ఎటువైపు తీసుకెళ్తే బాగుంటుంది అనే ఒక ఐడియా ఉంటుంది. సో వాళ్ళు కొంచెం అవగాహన వస్తుంది కాబట్టి దాన్ని కొంచెం క్లారిటీగానే ఉంటుంది. సో ఇక్కడ విషయం ఏంటంటే చిన్నపిల్లలకి అసలు ఎలా ఎడ్యుకేషన్ ఇప్పించాలా, ఏం చేయాలనేది కొంతమంది క్లారిటీ లేదు. నేను చూస్తున్నా, గమనిస్తున్నా, అబ్జర్వ్ చేస్తున్నా, చెప్తున్నా. ఫ్రెండ్స్, విషయం ఏంటంటే మన వీడియో చూస్తూ లైక్ చేయని వాళ్ళు ఉంటే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇబ్బంది ఏం లేదు. ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అయితే ఇక్కడ విషయం ఏంటంటే అందరికీ తెలిసిందే, స్కూల్ ఫీజులు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి, చాలా మోరుగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. స్కూల్ ఫీజులతో కంపేర్ చేసుకుంటే కాలేజీ ఫీజులే తక్కువ ఉన్నాయి. చూడండి, మీరు ఇంకా తెలియకపోతే ఒకసారి చూడండి. పిల్లగాళ్ళు ఎల్కేజీ ఫస్ట్ క్లాస్ 5th క్లాస్ చదివే అంత పిల్లగాళ్ళ ఫీజులు ఎంత ఉన్నాయో అవతల ఇంటర్మీడియట్ చేసే పిల్లగాళ్ళ ఫీజులు అంత ఉన్నాయి. చాలా దానికి దీనికి అసలు డిఫరెన్స్ చాలా అసలు నాకు అర్థం కావట్లే ఆ ఫీజుల విషయంలో. అది పక్క పెడితే అసలు పిల్లగాళ్ళని ఏ స్కూల్ పంపితే బాగుంటుంది అనేది ఒక క్లారిటీ. ఆ ఫీజుల విషయం కూడా ఎందుకు వాళ్ళకి ఇంటర్మీడియట్ వాళ్ళకి ఒక 20,000, 30,000, 50,000 లోపు ఎందుకు ఉంటుంది. అదే ఫస్ట్ క్లాస్ పిల్లగాళ్ళకి 5th క్లాస్ పిల్లగాళ్ళకి 30,000, 40,000, 50,000 ఎందుకు ఉంటుంది, అర్థం కాని విషయం. ఓకే, అది స్కూల్ మెయింటైన్ చేసే వాళ్ళకి తెలుస్తుంది, ఎడ్యుకేషన్ వాళ్ళకి. ఎవరన్నా మన వీడియో చూస్తున్నట్టే కామెంట్ చేయండి. అయితే నెక్స్ట్ ఏంటంటే పిల్లగాళ్ళని ఏ స్కూల్కి పంపాలి, గవర్నమెంట్ స్కూల్ ఆర్ ప్రైవేట్ స్కూల్ అనేది ఒక క్లారిటీ. సరే, కొంతమందికి ఇష్టం ఉండి గవర్నమెంట్ స్కూల్ పంపుతారు, కొంతమంది ప్రైవేట్ స్కూల్ పంపుతారు. నేను గవర్నమెంట్ స్కూలా ప్రైవేట్ స్కూల్ అనేది దాని గురించి మాట్లాడలే, అది వేరే టాపిక్లో మాట్లాడుకుందాం. నేను అనేది ఏంటంటే మీరు గవర్నమెంట్ స్కూల్ పంపినా ప్రైవేట్ స్కూల్ పంపినా చిన్న పిల్లగాళ్ళు అంటే సపోజ్ ఎల్కేజీ అనుకుందాం, ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాస్, 5th క్లాస్ లోపు వాళ్ళు చిన్న పిల్లగాళ్ళు అంటే కనీసం కొంతమంది తినలేని పరిస్థితిలో ఉంటారు, కొంత భయాందోళనలో ఉంటారు. సో కన్న తల్లిదండ్రులకి కొంచెం దూరంగా పోవాలంటే వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంటుంది. సో అలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలంటే కొంతమంది అసలు స్టార్టింగ్ ఫస్ట్ క్లాస్కే బస్సు ఎక్కించి పంపిస్తూ ఉంటారు. వాళ్ళు అసలు మార్నింగ్ లేవగానే బస్సు ఎక్కాలంటే 8కి బస్సు ఎక్కాలి మ్యాక్సిమం. కొంతమంది 7:30 కూడా బస్సు ఎక్కిస్తారు. ఆ ఫస్ట్ క్లాస్ పిల్లగాళ్ళకి ఎంత ఉంటుంది ఏజ్, 6 years 7 years ఉంటాయి ఫస్ట్ క్లాస్ పిల్లగాళ్ళకి. సో అలాంటి పిల్లగాళ్ళని మార్నింగ్ లేవాలి, వాళ్ళు తినాలా, సరిగా మార్నింగ్ లేవగానే అసలు బ్రష్ చేసుకొని తినాలంటే మన పెద్దోళ్ళకే సరి తినబుద్ధిగా తినలేము. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు అప్పటికప్పుడు నిద్రమోహంతో లేపి వాళ్ళ మొహం బ్రష్ చేయించి అప్పటికప్పుడు తినిపించి సరిగా తినరు వాళ్ళు. అప్పుడు బస్సు ఎక్కించి మనం పంపిస్తే వాళ్ళ పరిస్థితి ఎట్లుంటుందో మీరు గ్రహించుకోండి ఒకసారి. ఇంకో వాళ్ళు ఒక కనీసం బస్సు ఎక్కించి పంపిస్తారంటే కనీసం ఒక 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు డిస్టెన్స్ వాళ్ళు ట్రావెల్ చేయాలి. వాళ్ళ కడుపు అంతా ఎట్లా ఉంటుందో వాళ్ళు ఒక రోజు అది ఎంత నరకమో చూడండి. ఓకేనా. ఇంకో విషయం, వాళ్ళు పెద్ద పెద్ద స్కూల్ బ్యాగులు వేసుకొని బరువులు మోస్తూ ఉంటారు. సో నేను అనేది ఏంటంటే చిన్న పిల్లగాళ్ళని ఒక 5th క్లాస్ పిల్లగాళ్ళలోపు బస్సులు ఎక్కియటం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ బంద్ చేయండి. మీరు ఏ స్కూల్ ఉంటే మీరుండే ఇంటికి వాతావరణం తగ్గట్టు బెస్ట్ స్కూలు మీరు బండి మీద దింపిస్తారా లేకపోతే కాలినడకన వెళ్ళి తోలి వస్తారా, కానీ మీరుండే వాతావరణాన్ని తగ్గట్టుగా మీ దగ్గరనే బెస్ట్ స్కూల్ ఎంచుకోండి, ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్. సో లేదంటే అలాంటి పరిస్థితి లేదు, నేను అదే స్కూల్లో చదివిస్తా అంటే మీరే రిస్క్ తీసుకొని మీరే ఆ స్కూల్ దగ్గరికి మారిపోండి. మీ ఫ్యామిలీ అనేది అక్కడ సెట్ చేసుకోండి. అంతేగాని చిన్నప్పుడే పిల్లగాళ్ళని మార్నింగే ఫస్ట్ క్లాస్ పిల్లగాళ్ళనే బస్సు ఎక్కేయమాకండి. వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు, వాళ్ళకి స్ట్రెస్
మనకు తెలియకుండా వాళ్ళ ఒక స్ట్రెస్ అనేది వాళ్ళ మైండ్లో రన్ అవుతుంది. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే ఫీజులు. మన పక్కింటోళ్ళు ఆ స్కూల్లో చదివిస్తారు, మన ఎదురింటోళ్ళు ఈ స్కూల్లో చదివిస్తారు, వాళ్ళు అంత ఫీజులు కడతారు, వీళ్ళు ఇంత ఫీజులు కడతారు అనేది చూసుకోకండి. మీ స్టామినా ఎంత ఉంది, అంటే మీ క్యాపబిలిటీ ఎంత ఉంది, మీరు ఎంత పిల్లగాళ్ళకి ఎంత ఫీజుల వరకు అయితే మీరు కట్టగలుగుతారు అనేది చూసుకొని చదివియండి. అంతేనా? అంతే తప్ప మీకు వాళ్ళు ఆ స్కూల్లో చదివిస్తారని, వీళ్ళు ఈ స్కూల్లో చదివిస్తారని పోతే మళ్ళీ మీకే ఆర్థిక ఇబ్బందులు అనేవి బాగా వెంటాడతాయి. అది కూడా మీకు కొంచెం ఇబ్బంది పిల్లగాళ్ళకి అవుతుంది అన్నట్టు. సో నెక్స్ట్ ఇంకేంటంటే, మనం స్కూల్కి పంపిస్తున్నాం, ఫీజులు ప్రైవేట్ స్కూళ్ళలో పంపిస్తున్నాం, ఇంత ఫీజులు కడుతున్నాం, ఇక మొత్తం వాళ్ళే చెప్తారు, వాళ్ళే చూసుకుంటారు, ఇక మనకేం ఇబ్బంది లేదు, వాళ్ళే ఇంత ఫీజు కడుతున్నాం స్టడీ ఇక వాళ్ళే మొత్తం నేర్పిస్తారు అనేది కూడా మీరు అనుకోవద్దు. పిల్లగాళ్ళకి డైలీ హోంవర్క్ పెడతారు, మీరు ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం శ్రద్ధ తీసుకొని పిల్లగాళ్ళకి హోంవర్క్ చేయించడం అనేది కంపల్సరీ అలవాటు చేసుకోండి. మీరు చేపియలేకపోతే ట్యూషన్కి పంపండి. ఎందుకంటే వాళ్ళకి తెలియదు ఫస్ట్లోనే. మనం చిన్నప్పుడు నేను చదువుకున్నప్పుడు అయితే అసలు 1-2 తరగతి వచ్చే వరకు కూడా వాళ్ళు ఏబీసీలు అవన్నీ నేర్చుకునేది. హిందీ అయితే ఎప్పుడో 6th క్లాస్లో మొదలు పెట్టారు. సో అది ఇప్పుడు స్టార్టింగ్ పిల్లగాళ్ళకి వాళ్ళు కానీ ఏబీసీలు కానీ హిందీ వాళ్ళు కానీ 1, 2లు కానీ ఇవన్నీ స్టార్టింగ్ ఎల్కేజీ ఫస్ట్ క్లాస్ లోపే నేర్పిస్తారు. తర్వాత ఏదో క్లాసులు లెసన్స్ స్టార్ట్ అవుతున్నాయి ఫస్ట్ క్లాస్ నుంచి, రైమ్స్ అవన్నీ. సో మీరు ఏంటంటే ఇంత ప్రెజర్లో వాళ్ళకి, సరే పిల్లగాళ్ళు ఫాస్ట్గా ఉండొచ్చు, ఓకే, జనరేషన్ మారింది కాబట్టి కొంత మీరు అనొచ్చు, జనరేషన్ మారింది, పిల్లగాళ్ళు ఫాస్ట్గా ఉంటూ ఏమంటే నేర్చుకుంటూ ఓకే, వాళ్ళ మైండ్ మీద ప్రెజర్ పడుతుంది. అందుకనే చూడండి మీరు 18 years 20 years 30 years లోపే కొంచెం ఇప్పుడు పెరిగే పిల్లగాళ్ళు కొంచెం స్ట్రెస్గా ఫీల్ అవుతారు, ఒక లోన్లీతనం, ఒక ఇదిగా ఫీల్ అవుతారు. ఉండే గదులలో ఉంటాం, అక్కడ అంటే సిటీలలో ఉండే వాళ్ళు మ్యాక్సిమం వాళ్ళ ఫ్యామిలీ ఏడు ఉంటుంది, ఒక గదులలో ఉంటారు, ఒక 2-3 గదులలో ఉంటారు, ఇరుగ్గా బయటికి సరే తీసుకోరు, ఆడిపియరు. ఇక్కడ ఇంట్లో వచ్చిన గదులే, ఆడి స్కూల్కి పోయినా గదులే, మొత్తం గదుల వాతావరణం పెరిగి పిల్లగాళ్ళు బాగా స్ట్రెస్కి వెళ్ళే అవకాశం ఉంది, కొంచెం మెంటల్గా డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది. కొన్ని సూచనలు చెప్తున్నా ఫ్రెండ్స్. మీకు నచ్చితే వీడియో లైక్ చేయండి. ఇంకేమైనా డౌట్లు ఉంటే మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మాట్లాడుకుందాం. మళ్ళీ ఈసారి ఈ వీడియో గురించి మళ్ళీ ఒకసారి వీడియో చేద్దాం. ఓకేనా? వీడియో నచ్చింది అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్.